హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈరోజు వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుందండి. ఎవరైతే ఇండియా నుండి అమెరికాకు రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. మీరు ఇండియా నుండి అమెరికాకు వెళ్ళిన తర్వాత రెంటల్ హౌస్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈరోజు వీడియోలో మన దేశంలో ఉండి ఇక్కడ రెంటల్ హౌస్ బుక్ చేయాలనుకునే వారి కోసం మా ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడైతే ప్రెజెంట్ మేము ఉంటున్న కమ్యూనిటీ మీకు చూపిస్తానండి. అది చూపిస్తూ లీజింగ్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమెరికాలో రెంటల్ హౌస్ తీసుకోవడానికి ఈ లీజింగ్ ప్రాసెస్ అవి ఎలా చేయాలి అనేది మేము కొంతమంది ఫ్రెండ్స్ సజెషన్స్ అయితే తీసుకున్నామండి. వాళ్ళ సజెషన్స్తోనే తర్వాత మేము లీజింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాము. ఇక్కడ మెయిన్గా కన్సిడర్ చేయాల్సిన పాయింట్, మీకు కిడ్స్ ఉన్నట్లయితే మంచి స్కూల్ రేటింగ్ ఉన్న ఏరియాలో కమ్యూనిటీ సర్చ్ చేసుకోవాలి. ఇక్కడ కమ్యూనిటీ సెలెక్ట్ చేయడానికి మేము సర్చ్ చేసిన కొన్ని వెబ్సైట్ నేమ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి. apartments.com, jillo.com ఈ వెబ్సైట్స్లో మేము ఏ లొకేషన్లో అయితే ఉండాలనుకుంటున్నామో అక్కడ కమ్యూనిటీ సర్చ్ చేసుకున్నాము. వన్స్ కమ్యూనిటీ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఏ రోజుకైతే అపార్ట్మెంట్ కావాలో ఆ పర్టికులర్ డేట్ని సెలెక్ట్ చేసుకుని అవైలబుల్గా ఉన్న అపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు అపార్ట్మెంట్ సెలెక్షన్ అనేది 2 మెంబర్స్కి 1 BHK తీసుకోవచ్చు. మోర్ దెన్ 2 అప్ టు 4 మెంబర్స్కి అయితే మినిమం రిక్వైర్మెంట్ 2 BHKనే తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రైస్ వేరియేషన్ కూడా చెక్ చేసుకోండి సేమ్ టైప్ ఆఫ్ అపార్ట్మెంట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ 2 BHK టు 2 BHK ఇక్కడ ఫ్లోర్ ప్లాన్స్ అనేవి మారుతాయి. ఫ్లోర్ ప్లాన్ బట్టి ప్రైస్ కూడా చేంజ్ అవుతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి అప్లికేషన్ సబ్మిషన్ త్రూ ద పోర్టల్. ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, పాస్పోర్ట్, వీసా, SSN, ఆఫర్ లెటర్ ఫర్ ఇన్కమ్ ప్రూఫ్, రిజిస్ట్రేషన్ ఫీ. ఇక్కడ మేము బుక్ చేసుకున్న అపార్ట్మెంట్ అయితే మా హస్బెండ్తో పాటు నాకు కూడా రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేశారు. ఈ ఫీ అనేది పే చేసిన తర్వాతే అప్లికేషన్ అప్రూవ్ అయిందండి. ఐఎమ్ నాట్ ష్యూర్, కమ్యూనిటీ టు కమ్యూనిటీ డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు కంప్లీట్ చేయడానికి 1 మంత్ కూడా పట్టచ్చు. మాకు 1 మంత్ తర్వాత వాళ్ళ అపార్ట్మెంట్ అనేది కన్ఫర్మ్ చేశారండి. కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తర్వాత ఆ ఫ్లాట్కి ఎలక్ట్రిక్ అండ్ గ్యాస్ యూటిలిటీ కనెక్షన్ తీసుకోవాలండి. యూటిలిటీ కనెక్షన్ తీసుకోవడానికి అవైలబుల్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర మీ నేమ్తో అప్లై చేయాలి. ఇక్కడ ఎలక్ట్రిక్ కనెక్షన్ మీ పేరు మీద వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకొని అప్పుడు అపార్ట్మెంట్స్ కీస్ అనేవి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్ అంతా ఇండియా నుండి అపార్ట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారి కోసం. మేము ఇలానే అపార్ట్మెంట్ అనేది బుక్ చేసుకున్నామండి. ఇలా అమెరికాలో అపార్ట్మెంట్ బుక్ చేయాలంటే ఇండియాలోనే ఉండి ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా జెన్యూన్ డాక్యుమెంటేషన్తో అపార్ట్మెంట్ రెంట్కి తీసుకోవచ్చండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని మీ అందరితో షేర్ చేసుకున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వారికి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి సరికొత్త వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.